వైజాగ్ సత్య ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు ఏం తప్పులు చేసినా చెప్పాలి, తనవి మాత్రం ఏం చెప్పకూడదు. అది ఎలాగా కుదురుతుంది? అంటే సత్య రెప్యుటేషన్ పాడవుతుందని అన్నట్టు ఫీల్ అవుతాడేమో కదా, మరి ఎదుటి వాళ్ళకి రెప్యుటేషన్ ఉండదు. నేను అదే క్వశ్చన్ అంటున్నా, మరి ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, మరి వాళ్ళని ఇది అన్నప్పుడు ఎలాగా తెలుస్తుంది? అయితే ఇంకా అలా మేము బానే ఉంది. బానే ఉన్న తర్వాత ఏంటంటే ఇక వాళ్ళతో కలిసి నేను వెళ్తున్నప్పటి నుంచి ఎలా అంటే మనకి టీవీలో నైట్ ఒక షో వస్తుంది అనమాట, ఇది కథ కాదు అని, నేరాలు ఘోరాలు టైప్. దాంట్లో నేను కొన్ని షోస్ చూసి ఎట్లుంటదంటే ఒక మనిషి మంచి మనిషే, ఎగ్జాంపుల్ నేను, చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. కానీ వైజాగ్ సత్యాలు అంటే ఒక పర్సన్ పక్క నుండి ఏం చేస్తారంటే, చూసావా వాళ్ళందరూ నిన్ను ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో, వాళ్ళు అంటున్నారు నువ్వు వేస్ట్ అని, ఇలాగా 10 మంది నిన్ను ఇలా అంటున్నారు అనేసరికి ఇక్కడ మనిషికి ఏమవుతుందంటే నిజంగా ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అవునా, నిజంగా అందరు నా గురించి అంత చండాలంగా మాట్లాడుతున్నారా, నిజంగా అందరు నన్ను ఇట్లా అంటున్నారా అని మనకు ఒక నెగిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే వైజాగ్ సత్య నన్ను ప్రతి దగ్గరికి తీసుకెళ్తాడు. వెళ్ళాకేమంటాడంటే, వాళ్ళు నన్ను అన్నారు అసలు స్వాతిని ఎందుకు తీసుకొచ్చావు, ఆమె మంచిది కాదు, ఇట్లా బ్యాడ్ గా చెప్తాడనమాట. నిజంగా వాళ్ళు చెప్పరు, అన్ని తెలుసు తనకి, అన్ని తెలుసు, అన్ని అయినా కూడా అలా చేస్తాడు. నిజంగా అవతల పర్సన్ ఏమనరు, కానీ ఇతను మధ్యలో పుట్టించి అట్లా చెప్తాడు. అలా ప్రతి దగ్గర చెప్తాడు. అయితే ఇప్పుడు తను 10 మంది గురించి చెప్పాడు, 10 మందిలో కనీసం 5 మంది అన్నా నాకు కాంటాక్ట్ ఉంటుంది కదా. నేను అడుగుతా కదా, ఏమండి మీరు ఎందుకు నా గురించి ఇలా బ్యాడ్ మాట్లాడారంటే, ఎవరు చెప్పారమ్మా నీకంటే, సత్య ఏం లేదమ్మా, వీఆర్ సో హ్యాపీ నువ్వు వచ్చినందుకు, తను ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నాడు ఏంటి, అట్లా నాకు చాలాసార్లు తెలిసింది ఇట్లా వైజాగ్ సత్య ఇట్లా అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పి. కానీ ఇంకేంటంటే ఒక మనిషి కావాలని అబద్ధాలు ఆడుతున్నాడు మనకు తెలిసినప్పుడు మనం ఎలా, సరే నేను అంటాను మరి ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు, వాళ్ళు అంటున్నారు కదా ఈమెకి ఎందుకు తీసుకొచ్చో, ఈమె వద్దు అంటున్నారు కదా, మరి నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళబాకు అని. అయితే ఉప్పల్ బాలు కూడా పైకి కనిపించేది వేరు, రియల్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నా. అయితే ఇక ఏంటంటే వైజాగ్ సత్య కానీ ఉప్పల్ బాలు కానీ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఎవరైనా నలుగురు ఉన్నాం అనుకో, వేరే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నీకు స్వాతి నాయుడు కావాలా, రేటు 10,000 అంటారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో పడుకోను, నేను వాళ్ళతో కనీసం హాయ్ కూడా చెప్పను, మాట్లాడను. అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఇప్పుడు వైజాగ్ సత్యకి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు మీరు ముందుగా ఏమైనా చెప్తారా, ఇలా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలా మాట్లాడు ఇంత పేమెంట్ అని చెప్పి మీరు ఏమైనా మాట్లాడతారా? ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఎవరినన్నా పర్సనల్ గా సెక్సువల్ గా మీట్ అవ్వాలి అంటే నా చుట్టూ ద వరల్డ్ ఉంది, అంటే చాలా మంది ఉన్నారు. నమ్మడానికి కారణం కూడా ఏంటంటే మీ ప్రీవియస్, సో ఓకే అది వైజాగ్ సత్య స్వాతి నాయుడు చెప్పి చేయించిందని కూడా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక క్లారిటీ ఏం కావాలంటే, ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. చాలాసార్లు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. నేను ఒక్కదాన్ని వచ్చి హైదరాబాద్ వచ్చి నేను షూటింగ్స్ కోసం ట్రై చేశాను. అలాంటప్పుడు చాలామంది షూటింగ్ పీపుల్ ఎట్లా అంటే నన్ను శారీరకంగా వాడుకుని మోసం చేశారు. ఆ తర్వాత నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్ అంటే మనం తనే ఎవ్రీథింగ్, తనే హస్బెండ్ పిల్లలు అంతా అనుకుని నేను అనుకున్నా. కానీ వాళ్ళు నన్ను శారీరకంగా వాడుకోవడం, మనీ పరంగా తీసుకుని మోసం చేసి ఇక కనిపించకుండా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ కోసం నేను 1 year అట్లా ఏడ్చి కానీ ఏ రోజు చేతులు కోసుకోవడం అట్లా ఏం చేయలేదు. కానీ అంతకన్నా ఎక్కువ పెయిన్ అనుభవించా. ఆ తర్వాత మళ్ళీ వేరే పర్సన్ రావడం, అరే నాకు వద్దు, నాకు ఈ లవ్ గివ్ వద్దు, ఏమొద్దు అంటే, లేదు అందరు అబ్బాయిలు ఒకలా ఉంటారా, నువ్వంటే నాకు ఇష్టం అని ఏదో సినిమాల్లాగా ఇంటి ముందు నుంచోవడం, వర్షంలో నుంచోవడం, ఇట్లా ఏదేదో చేశారు డ్రామాస్ చాలా. అలా ఉన్నప్పుడు నాకు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అంటారు, పిచ్ అంటారు ఉంటుంది కదా. ఎట్లా అంటే మనం ఏం చేసినా వీడియో తీసి పెట్టడం అట్లా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలని నేను అనుకోలేదు. సో నేను నార్మల్గా షూటింగ్స్ చేయాలని అనుకున్నప్పుడు ఏంటంటే నాకు ఎక్కడ షూటింగ్స్ రాలేదు. 1 year 2 years 3 years చెప్పులు అరిగేలా ట్రై చేసి ఫుడ్ తినక హాస్టల్లో ఉంటూ నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. మా అమ్మ నాన్న చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళు నాకు ఎప్పుడు డబ్బులు పంపించరు, నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి. సో మరి నాకు ఎట్లా డబ్బులు, నాకు ఈ షూటింగ్ వాళ్ళు కూడా ఉన్నారంటే శారీరకంగా వాడుకుని వదిలేసే వాళ్ళే తప్ప, అరే ఆ పిల్లకి కష్టాలు ఉంది తినదో లేదో, సరే మనం వాడుకున్నాం ₹1 ఇద్దామన్న నా కొడుకులు కూడా ఎవరు లేరు. ఈవెన్ ఈ రోజు కూడా చెప్తున్నాను కదా షూటింగ్ వాళ్ళ సంగతి. షూటింగ్ వాళ్ళు రూమ్లోకి వస్తావా పండుకుంటావా అని అడిగే వాళ్ళే తప్ప, మనకి వాళ్ళ దగ్గర లేక కాదు, మనకు ఒక ₹10 ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ఆస్తి కరిగిపోదు. కానీ దే డోంట్ వాంట్ టు గివ్. కానీ మన బాడీ మనం అంతా కావాలి వాళ్ళకి. మళ్ళా ఏ షూటింగ్లో రిఫర్ చేయరు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అక్కడికి నేను వెళ్ళినా హాయ్ స్వాతి బాగున్నావా అని పలకరిస్తారు, కానీ
వాళ్ళకి సంబంధించిన షూటింగ్స్ గానీ ఏది హెల్ప్ చేయరు. ఏమంటే "నువ్వు బోల్డ్ చేస్తావు కదా" అంటారు. ఈ మధ్య నేను బోల్డ్ చేశాను. నేను వచ్చినప్పటి నుంచి అయితే బోల్డ్ చేయట్లే కదా! పుట్టినప్పటి నుంచి అయితే చేయట్లే కదా! నేను ఇండస్ట్రీకొచ్చి ఇప్పటికి 10 సంవత్సరాల పైన అవుతుంది. మరి నేను ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయినప్పుడు ఏ ఒక్కళ్ళు నాకు పిలిసే అవకాశం ఇవ్వలేదు. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు కొన్ని రొమాంటిక్ షూటింగ్స్ అనేవి వచ్చాయి. నేను ముందు వెనక ఆలోచించలేదు. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి. నేను ఫేమ్ అయ్యేది కావాలి. అండ్ హైదరాబాద్‌లో నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేనేం ఆలోచించానంటే చాలామంది షూటింగ్స్, మూవీస్‌లో కూడా బోల్డ్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. ఈరోజేదో నేను సృష్టించింది కాదు. చాలామంది చేసున్నారు ఇంతకుముందు. ఇంకోటేంటంటే నేను చేయనంటే వాళ్ళు వేరే వాళ్ళనైనా పెట్టుకుంటారు. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు జనాలకి తెలవాలి నేను కూడా బ్యూటిఫుల్‌గా ఉన్నానని. ఎందుకంటే మనం నార్మల్ లైఫ్‌లో ఉండేది వేరు. కెమెరా ముందు మేకప్ తోటి ఆ లుక్స్ అనేది వేరు. అది తెలవాలి. జనాలకి తెలవాలి. నేను కూడా మంచిగా యాక్టర్ ఉంది. అది కూడా తెలవాలి యాక్టింగ్ కూడా అని చెప్పేసి నేను చేశాను. టీవీ షోస్‌లో లేట్ నైట్ షోస్ చేశాను. రొమాంటిక్‌వి చేశాను. చేసిన తర్వాత ఎట్లా అంటే కొన్ని రోజులకి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అనేవి పూర్తిగా ఆగిపోయాయి. అంటే వాళ్ళకి ఇన్‌కమ్ వస్తే యూట్యూబ్ నుంచి వాళ్ళు చేశారు. సో, అలా అన్నమాట. దాని తర్వాత ఎట్లా అంటే నా బాయ్ ఫ్రెండ్ నేను ఉన్నప్పుడు మేము కొన్ని పర్సనల్‌గా మేమున్నప్పుడు ఇప్పుడు నేననే కాదు ఎవ్వరన్నా లవర్స్ గానీ కపుల్స్ ఎవ్వరన్నా కొన్ని వాళ్ళు సెక్సువల్‌గా ఉన్నప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది వీడియోస్ తీసుకోవాలని. అలా తీసుకుంటారు. సో, అలాంటి వీడియోస్ కొన్ని అప్‌లోడ్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇక ఉంటారు గదా! అందరికి మంచి బాయ్ ఫ్రెండే దొరకాలని లేదు గదా! నాకు ఒక సాడిస్ట్ బాయ్ ఫ్రెండ్ అందరూ సాడిస్ట్ బాయ్ ఫ్రెండ్సే దొరికారు. ఒక్కడు కూడా మంచోడు లేడు. ఎందుకంటే ఒకవేళ మంచోడు ఉంటే నన్ను పెళ్లి చేసుకొని నాకు సపోర్టివ్‌గా నా ఎనకాల ఉండేవాళ్ళు. అట్లా ఎవ్వరు లేరు. సో, అలా ఒక బాయ్ ఫ్రెండ్ ఏంటంటే నన్ను చీటింగ్ చేసి వేరే వాళ్ళతో నువ్వు ఉండి వీడియోస్ ఇస్తేనే నేను నీతో మాట్లాడతానని అలా జరిగింది తప్ప ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అంటే ఏంటంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని పడుకుంటే కదా! సో, ఈవెన్ సన్నీ లియోన్‌కి కూడా ఒక యాంకర్ ఇట్లనే అడిగినారు. ఆమె అదే చెప్పింది. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ డిఫరెంట్. నేను కూడా అదే చెప్తున్నా. పార్న్ ఫిల్మ్స్ చేయడం వేరు. ప్రాస్టిట్యూట్ చేయడం వేరు. సీక్రెట్‌గా 4 గోడల మధ్య డబ్బులు తీసుకొని పడుకుని పైకేమో అవ్వ చూసావా ఆళ్ళు ఇట్లా అని చాలామంది నీతులు మాట్లాడతారు. ఈవెన్ నా సర్కిల్‌లో కూడా నేను అలాంటి వాళ్ళని చూసాను. ఐ యామ్ నాట్ లైక్ దట్. నేను వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా. వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ బాడీని వాళ్ళు పణంగా పెట్టినారంటే వీ హావ్ టు అండర్‌స్టాండ్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి తెలవదు. నేను ఎవరిని తప్పనట్లేదు. కాకపోతే నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలా సీక్రెట్‌గా నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఆన్ కెమెరా చేయమని మాట్లాడతాను. మై లైఫ్ ఈజ్ లైక్ ఎ ఓపెన్ బుక్ అనమాట. అలాంటప్పుడు నేనే ఎవరితోటి మనీ తీసుకొని, పడుకొని అట్లా లేనప్పుడు ఇంకా వైజాగ్ సత్య త్రూ ఎళ్ళాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా చెప్తారనమాట. ప్రతి ఒక్కళ్ళకి మీకు స్వాతి నాయుడు కావాలా? ఈమె రేటు 10,000 అని చెప్తారు. ఎందుకు బాలు? ఎందుకు సత్య ఇట్లా చెప్తున్నారంటే, మజాక్ అంటున్నాం కాదు షూటింగ్‌కి అని చెప్తారు. సత్య ఎట్లా అంటే ఇంకో 2 స్టెప్పులు ఎక్కువేసేసి వీడియోస్ ఇప్పుడు నేనున్నాను ఇట్లా మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకో, ఇట్లా ఫోటో తీసి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తూ పెడతాడు. అంటే మేబీ అవతల వాళ్ళు కన్ఫర్మేషన్ అడుగుతారేమో నిజంగా స్వాతి నాయుడు ఎందుకంటే నా పేరు మీద లక్షల అకౌంట్స్ ఉన్నాయి. వాటికి నాకు సంబంధం లేదు. నేను ఎన్నో వీడియోస్ పెడుతున్నా. అలాంటప్పుడు నా పక్కనే ఒక పర్సన్ ఉంటూ నా మీద ఇలా చేస్తున్నప్పుడు ఇంకా నాకెంత బాధ అవుతది. మీరప్పుడు ఆన్ ద స్పాట్ అడగలేదా? అడిగాను. అప్పుడు మేము ట్రావెలింగ్‌లో ఉన్నాం. అందరూ ఉన్నారు. ఎట్లా అంటే ఏది అడిగినా నోరేసుకొని పడిపోతాడు నా మీద సత్య. అయితే నేను అడిగాననమాట. సత్య నువ్వు వేరే వాళ్ళకి నన్ను ఇట్లా ఫోటో తీసి పెడుతున్నావు. మళ్ళా నాకే చూపిస్తాడు. స్వాతితో పడుకోవాలనుందా? ఇదా 25,000 రెడీ చేసుకో 25,000 రెడీ చేసుకున్నాడు. సత్యకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. నేనెళ్ళి పడుకోను. అప్పుడేం చేస్తావు? నీ ఇంటి మీదకొచ్చి అతను ఫైట్ చేస్తాడు కదా! అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. సరదాగా నీకు వచ్చానా షూటింగ్ చేసుకున్నాం అంతే. అంతకు మించి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకోలే ఇప్పటిదాకా. బాయ్ ఫ్రెండ్స్ మోసం చేసి వదిలేసారు. నా హస్బెండ్ వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకొని ఉన్నాడు. నేను ఏదైనా షూటింగ్‌లో చేస్తా. రొమాన్స్ గాని ఏదైనా షూటింగ్‌లో చేస్తా. ఆఫ్ కెమెరా వాళ్ళెవరో నేనెవరో నాకు అవసరం లేదు. నా హస్బెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఏదో డబ్బుల కోసము ఎవరో పర్సన్ కోసం నేను ఒక తప్పు చేస్తే రేపటి రోజున నా హస్బెండ్‌కి ఎగ్జాంపుల్ తెలుస్తది. నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నా లైఫ్ ఏంటి? సో, నాకు ఆ లైఫే వద్దు. నాకు అట్లా వద్దు. ఒకవేళ పెళ్లి కాలేదు, సింగిల్‌గా ఉన్న అది వాళ్ళ ఇష్టం. సో, నేను సింగిల్‌గా ఉన్నప్పుడు కూడా నేను ఒకటే బాయ్ ఫ్రెండ్‌తో ఉన్నా. 10 మందిని మెయింటైన్ చేసి అట్లా కూడా ఏం లేదు. అలా అని నాకే చూపిస్తాడు తెచ్చి.
ఎందుకు సత్య ఇట్లా చేస్తున్నావు, ఎందుకు అంటే పద్దాకడి స్వాతి నాయుడు కావాలా, ఇదే మాట్లాడతారు. నేను ఎన్నోసార్లు వాళ్ళకి హెచ్చరించాను, మీరు ఇట్లా చేయొద్దు నాకు. అంటే ఏంటంటే ఒక మనిషిని అందరి ముందు కించపరచాలి అనేది సత్య బాలు ఉద్దేశం అనమాట. అయినా సరే మరి మీరు ఎందుకని వాళ్ళతో ట్రావెల్ చేశారు, ఇంత చేసిన మిమ్మల్ని ఇంత చీప్ గా చూసిన, అంటే ఒక ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ సీరియస్ గా మాట్లాడతారు, నాకేం చెప్తారు, మేము జోక్ చేస్తున్నాము, నిజంగా వాళ్ళు ఇస్తారా డబ్బులు, ఎవరైనా నిజంగా డబ్బులు ఇస్తారా ఏంటి, నీ ఫోటో ఈ ఫోటో పెడితే నిజంగా డబ్బులు ఇస్తారా అంట. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే కదా జరుగుతుంది. నా ఫోటోలు వీడియోలు చూడాలంటే కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఆహా ఉంటాయి కదా, అట్లాగా నా పేరు మీద వెబ్సైట్స్ పెట్టేసి దాంట్లో నా ఫోటోలు వీడియోలు చూడాలంటే మంత్లీ ఆర్ ఇంత పే చేయాలి. అదేదో ఉంది నాకు తెలీదు అంతగా, వెబ్సైట్స్ అవన్నీ పెట్టారు, ఏదేదో .coms అవన్నీ. ఇప్పుడు నేను అవి చెప్తే జనాలు నా నోట్లోంచి వస్తే అది నిజం అనుకుంటారు, మళ్ళీ ఫేక్ గార్డ్ ఈ వీడియో కట్ చేసి వాడు దాంట్లో పెట్టుకుంటాడు. అట్లా నేను చాలాసార్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాను, చాలా అకౌంట్స్ నేను రిమూవ్ కూడా చేయించాను. కానీ ఎలా అంటే చెత్తనా కొడుకులు నా పేరు మీద డబ్బులు తినడం మరిగారు కదా. అంటే నేను ఇలానే చెప్తున్నా డైరెక్ట్గా, నా పేరు మీద ఎవరైతే ఫేకు అంటే నేను కాని దగ్గర లైవ్ ఎట్లా పెడతారు, ఇప్పుడు నా అకౌంట్ కాదు, ఇప్పుడు ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇన్స్టాలోని 500K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది మీదే నా అకౌంట్? అసలు నాదేది కాదండి, నాదేది కాదు. అయితే ఏంటంటే ప్లస్ మైనస్ ఏంటంటే నేను పెట్టిన ఛానల్స్ ఎగిరిపోతాయి, అది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ. ఇన్స్టా రీసెంట్లీ నేను వాడడం స్టార్ట్ చేయాలి, నిజంగా నాకు ఇన్స్టా వాడడం కూడా రాదు. రీసెంట్లీ అందరు వాడుతుంటే ఓహో అందరూ వాడుతున్నారు మనం కూడా వాడదాం, ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను వీడియోలోకి తీసుకోవట్లేదు. నాకు బాధ వేసింది అనమాట, అందరూ ఇట్లా నాకు అవాయిడ్ చేస్తున్నారు, అసలు ఒకరితో మనకేం సంబంధం. నేనే చూస్తే నా పేరు మీద ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అకౌంట్స్ ఫేకే కానీ ఫాలోవర్స్ అనేది రియల్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇంకో బాధ అనిపించి, ఇంతమంది మోసపోతున్నారా నా పేరు మీద. ఎందుకంటే నేను కాని దగ్గర లైవ్ పెడుతున్నారు, అక్కడ చాటింగ్ పెడుతున్నారు, ఏదేదో ఫోన్ నెంబర్లు పెడుతున్నారు, ఎవరెవరు